కష్టపడి చేస్తున్న వీడియోలు మీరు చూస్తున్నారు, వెళ్ళిపోతున్నారండి. చాలా మంది లైక్ కొట్టట్లేదు, అందుకే లైక్ చేయండి. మేమైతే రాత్రి మొదలు కష్టపడి మీకోసం మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడం కోసం చాలా కష్టపడుతున్నాం. మా కష్టానికి ఫలితం ఉండాలి కదా, ఇంకా వీడియోలు వెళ్ళాలి అంటే లైకులు చాలా రావాలండి. మీరు చూస్తున్న వీడియోని మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీకి షేర్ చేయండి ఫ్రెండ్స్. మా కష్టాన్ని గుర్తించండి. చాలా బాధగా ఉంది నాకైతే. ఎంత చేసినా కూడా, ఎంత మంచిగా ఎపిసోడ్ చేసినా కూడా లైకులు అయితే రావట్లేదు, తక్కువ వస్తున్నాయండి. ఇంకా రావాలండి, 1000 లైకుల పైనే రావాలి ఒక వీడియోకి. అంతకంటే ఎక్కువ కష్టపడుతున్నాం మేము. ఆ కష్టాన్ని గుర్తించి మీరు లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి కూడా. మన ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అన్ని నోటిఫికేషన్ మీకు వస్తాయి. అలానే బటన్ ప్రెస్ చేయండి, జర సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. నాకైతే చాలా బాధగా ఉంది. నిన్న చేసిన వీడియో చాలా కష్టపడ్డాము, కానీ వీడియో అయితే చాలా తక్కువ వెళ్ళింది. రాజు కూడా చాలా బాధపడుతూ ఉన్నాడు. అందుకే మీకు ఇంత బాధగా చెప్తున్నామండి. బాధపడేలా చేసుకోకండి. మళ్ళొకసారి మమ్మల్ని హ్యాపీగా ఉంచడానికి ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. ఇంకా ఇంకా మంచి వీడియోలు మీకోసం అందిస్తాం. లత, నేను చాలా కష్టపడి చేస్తున్నామండి వీడియోలు, కానీ మీరు చూసి వెళ్ళిపోతున్నారు, లైక్ కొట్టట్లేదు. నాకు కూడా చాలా బాధగానే ఉంది, కానీ ఏం చేస్తామండి. వీడియోలు కష్టపడి చేస్తున్నా కూడా లైకులు రావట్లేదని. ఇంకా మంచి వీడియోలు మీకు చేయాలి, అందించాలి అంటే మాకు లైకులు వస్తేనే కదండి. అరే వీడియో వెళ్తుంది, చేద్దాం అన్నట్టు అనిపిస్తుంది, కానీ వీడియో వెళ్ళకపోతే ఏం చేస్తాంలే అన్నట్టుగా ఉంటుంది. ప్లీజ్ అర్థం చేసుకోండి. అర్థం చేసుకొని వీడియో చూసి వెంటనే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి. కొత్తగా ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ అని ప్రెస్ చేయండి. నోటిఫికేషన్ అన్నీ మీకు వస్తాయి. ఇంకా ముందు ముందు మంచి స్టోరీస్ మీకు అందియాలి అంటే, అద్భుతమైన స్టోరీస్ మీకు రావాలి అంటే ఇప్పుడు మీరు లైక్ చేయాలి, షేర్ చేయాలి. మీరు ఇంకా ఇంకా మాకు సపోర్ట్ ఇవ్వాలి. ఇప్పటికి ఇస్తున్నారు, కానీ ఇంకా ఇంకా ఎక్కువగా సపోర్ట్ రావాలి. మాకు వెళ్తున్న వీడియోలు అని అనిపించాలి. ప్లీజ్ సపోర్ట్ చేయండి ప్లీజ్. లత, గంగా, ఏం చేస్తున్నావే? జాడలేవు ఇంటి దిక్కుంతా కూడా. ఏం లేదు గంగా, దా నీకో ముచ్చట చెప్పాలి. దాదా నీకోసమే చూస్తున్నా. ఏం ముచ్చటనే లత? కొత్తగా కనబడుతున్నావేందే? కొత్త చీర కట్టినావు, అబ్బో బాగానే తయారైనవు లత. అవునే, ఈరోజు కొత్తగానే కనిపిస్తున్నా. నా మనసుకి కూడా చాలా కొత్తగా అనిపిస్తుంది. నేను కూడా చాలా సంతోషంగా ఉన్నానే గంగా. నా జీవితంలో ఇలాంటి మలుపులు, ఇలాంటి కష్టాల నుంచి మళ్ళీ బయటపడతానని అస్సలు అనుకోలేనే గంగా. అందుకే ఈరోజు అన్ని బయటపడ్డాయి, మనస్పర్ధలు పోయాయి, మంచిగా ఉన్నాను, సంతోషంగా అనిపిస్తుంది. ఏంటో ఆ సంతోషం నాకు కూడా చెప్తే నేను కూడా సంతోషపడతాను కదనే. మనము రాజు మీద అనవసరంగా అనుమానపడ్డమే, కానీ రాజా అలాంటి వ్యక్తి కాదు. చాలా తప్పుగా అర్థం చేసుకున్నాము. రాజు వాళ్ళ అమ్మ వచ్చింది, ఇలా బిడ్డ ఒకసారి కలిసి మాట్లాడు, అలాంటి వాడు కాదు మా రాజు. నీ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు, అన్నం తినట్లేడు, నిద్రపోవట్లేదు అని చాలా బాధపడింది నా దగ్గరకు వచ్చి. అయితే సరేననేసి నేను పోయి రాజుతో మాట్లాడదామని ఈరోజు వెళ్ళాను పొలం దగ్గరికి. వెళ్ళేసరికి రాజు పరిశ్రమలో కూర్చొని ఉన్నాడే. ఇంకా నాకు కూడా చాలా బాధ అనిపించి ఇంకా రాజు దగ్గర అన్ని వివరాలు తీసుకున్నానే. అన్నీ మంచిగానే ఉన్నాయి, కానీ మనమే తప్పుగా అర్థం చేసుకున్నాము. రాజు ఎలాంటి తప్పు చేయలేదు తెలుసా. అయ్యో నిజమా? మనమే తప్పుగా అర్థం చేసుకున్నామా? భార్య ఉన్నదని అంటివి కదనే, మరి నువ్వు ఇంట్లో ఉన్నది ఒక అమ్మాయి అంటివి, పెళ్లి చేసుకొని వచ్చిందంటివి నువ్వే. మళ్ళీ నిన్ను ఇంటికి ఎందుకు తీసుకెళ్ళట్లేదని అదొక అనుమానము. ఇవన్నీ మనసులో బాగా బలపడ్డాయి మనకు. అనవసరంగా అనుమానపడ్డట్టున్నమే, పాపము కదని. ఎవరినైనా మనము పూర్తిగా తెలుసుకోకుండా అనుమానపడకూడదే. ఎందుకంటే నా జీవితంలో ఒకసారి అలా జరిగింది కదా, మళ్ళీ జరిగితే మళ్ళీ బాధపడతావు, నీకు ఎవరు దిక్కుండారని చెప్పి నువ్వు జాగ్రత్త చెప్పావు, నేను కూడా జాగ్రత్త పడ్డాను. కానీ అది విషయం అది కాదు. రాజు చాలా మంచి వ్యక్తి తెలుసా, చాలా మందికి హెల్ప్ చేస్తాడు. మళ్ళీ ఒక అమ్మాయి ఇప్పుడు ఉందన్నాను కదా నేను వాళ్ళ ఇంట్లో, వాళ్ళ అమ్మ నాన్న చనిపోయారంట. ఈ అమ్మాయి బాధ్యత వీళ్ళే తీసుకున్నారట. పెళ్లి చేసి ఇచ్చే వరకు ఆ అమ్మాయి వాళ్ళ ఇంట్లోనే ఉంటుంది. అన్ని కట్న కానుకలు పెట్టి పెళ్లి చేసి ఇస్తారంట. పాపం అమ్మాయి తల్లిదండ్రులు లేరట. అయ్యో అవునా? పాపం కదా, తల్లిదండ్రులు లేకపోతే ఎలానే, మరి చాలా కష్టం అవుతుంది. పుణ్యం కట్టుకుంటారులే పెళ్లి చేసి ఇచ్చి. ఇంకేంటి రెడ్డిల ఇంట్లో పడుతున్నావు, పెద్దింటి అమ్మాయి అయిపోతావు. ఇక నువ్వు కూడా పెద్దింటి కోడలివి, మమ్మల్ని కానవి ఇంకా నువ్వు.
అట్లా అనకే గంగా, మనం ఇద్దరం క్లోజ్ ఫ్రెండ్స్ కదా. నేను నీ దగ్గరికి వస్తాను, నువ్వు నా దగ్గరికి రా. నాకు బోర్ అనిపించినప్పుడు మా ఆయన స్కూటీ తీసుకొని మీ ఇంటికి వస్తాము. నువ్వు కూడా మా ఇంటికి రావచ్చు. ఊర్లోనే కదా, దూరం ఏం కాదు కదా. మనం రోజు ఎప్పుడు కలిసినట్టు కలవకపోయినా అప్పుడప్పుడు మాట్లాడుకుంటాంలే. బాధపడకే, నీకు నేను ఏం దూరం అవ్వను. రాకుండా ఎలా ఉంటాను? ఖచ్చితంగా వస్తాను. నీ దగ్గరికి నేను వస్తాను, నువ్వు నా దగ్గరికి రావాలి. చుట్టం చూపులాగా ఇద్దరము వస్తూ పోతూ ఉండాలి. ఇంకా ఇప్పుడు వచ్చినట్టుగా సతాగా రాలేను కదా మీ ఇంటికి నేను. అలా ఏం లేదు గంగా, నువ్వు రావచ్చే, సతాగా రావచ్చు. ఇప్పుడు ఎలా వస్తున్నావో అలాగే రావచ్చు. నా రాజా నన్ను ఏమీ అనడు, నిన్ను ఏమీ అనడు. అయ్యో అలా కాదే, రాజు ఏదో అంటాడని కాదు. నువ్వు అత్తగారింట్లో ఉన్నప్పుడు ఇంకా కొత్త కోడలివి అక్కడ సెట్ అయ్యే వరకు అంత క్లోజ్గా ఉన్న వాళ్ళు కూడా ఊరికే రాకూడదు. అందుకే నేను కొన్ని రోజులు రానులే, తర్వాత మెల్లగా వస్తాను. కానీ నువ్వు అక్కడ సెట్ అయ్యే వరకు కొంచెం ఉండాలి కదా, నీకు కూడా ఆలోచనలు అవి భర్తతో ఎంజాయ్గా ఉండాలి కదా. అందుకే మేమంతగా ఇక్కడికి వచ్చినట్టుగా అక్కడికి రాలేము అంటున్నాము. మళ్ళీ మీ పెద్ద ఇల్లు బిల్డింగు, రెడ్డిలు వాళ్ళు అంత పెద్ద ఇంట్లోకి మనం అంతగా క్లోజ్గా రాలేం కదా లత. మా అత్తయ్య కూడా చాలా మంచిదే, అందరినీ మంచిగా అర్థం చేసుకుంటుంది. మా ఆయనకి నాకు ఇలా పెళ్లి కావడానికి కారణం మా అత్తయ్యనే. ఎందుకంటే మా అత్తయ్య నా దగ్గరికి వచ్చి ఇలా రాజు పరిస్థితి ఇలా ఉంది అలా ఉంది అని వివరించి చెప్పడం వల్లే నేను మళ్ళీ రాజు దగ్గరికి వెళ్ళగలిగాను. లేకపోతే ఇంకా నేను ఇలాగే ఉండేవాడిని, రాజు అలాగే ఉండేవారు. తెలిసేపట్టుకనే పోయి మాట్లాడాను, అన్ని విషయాలు తెలుసుకున్నాను. మా అత్తయ్యనే కారణం మా ఇద్దరు పెళ్లి కావడానికి. ఈ రోజులలో అలాంటి అత్త దొరకడం నీకు చాలా అదృష్టమే. రాజు కూడా అదృష్టవంతుడు. ఎందుకంటే ప్రేమించిన అమ్మాయిని అర్థం చేసుకొని పెళ్లి చేద్దామని చూస్తుంది చూడు మీ అత్తయ్య, చాలా గ్రేటే. ఇలాంటి సమయంలో వాళ్ళు పెద్దింటి వాళ్ళు కట్న కానుకలు చాలా తీసుకునేవాళ్ళు. అలాంటిది ఏ కట్నం లేకుండా నిన్ను తీసుకోవడానికి, నిన్ను ఇంటికి తీసుకెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారంటే రాజు నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నాడో, వాళ్ళ తల్లి కూడా రాజుని అంతగా ప్రేమిస్తుంది, మస్తు ప్రేమగా చూసుకుంటుంది అని అర్థం. ఒక్కగానొక కొడుకు కదా, ఇంకేంటి ఆస్తి అంతా రాజుకే కదా, ఇంకెందుకు కట్న కానుకలు అని అనుకుంటుంది. వాళ్ళ అమ్మ ప్రేమగా చూసుకుంది. వాళ్ళ డాడీ చనిపోయిన నుంచి తల్లి మాత్రమే పెంచింది కాబట్టి ఆ ప్రేమలు అనురాగాలు బాగా తెలిసొచ్చాయి రాజుకి. అవును గంగా, నేను చాలా అదృష్టవంతురాలిని. రాజు కూడా అదృష్టవంతుడు. ఎందుకంటే అత్తయ్య రాజుని ఎంతగా ప్రేమిస్తుందో నన్ను కూడా రాజు అంతగా ప్రేమిస్తున్నాడు. తల్లిని ప్రేమించిన వాడు భార్యను ఖచ్చితంగా ప్రేమిస్తాడని అంటారు కదా పెద్దవాళ్ళు. అందుకే తల్లిని ఎంతగా ప్రేమగా చూసుకున్న రాజు ఇప్పుడు నన్ను కూడా ప్రేమగా చూసుకుంటాడని నాకైతే ఇప్పుడు నమ్మకం కుదిరింది. కొన్ని రోజుల క్రితం నాకు అయోమయంగా ఉండే, మనసులో గందరగోళంగా ఉండే, రాజుని ఎందుకు నేను దగ్గర అయ్యాను అది ఇదని అనిపించింది. కానీ రాజును కలిసి మాట్లాడిన తర్వాత అన్ని మనస్పర్ధలు పోయాయి. ఇంకా గుడికి కూడా వెళ్ళాము. గుడి దగ్గర కొద్దిసేపు గడిపి రాజు ఇంటికి వెళ్ళిపోయాడు, నేను ఇక్కడికి వచ్చేసాను. ఇంకా కొన్ని రోజులు ఆగి పంతులు గారిని పిలిపించి ముహూర్తాలు కూడా పెట్టిస్తాము అన్నారు మా అత్తయ్య. మీ ఆయన కంటే ఆత్రపడేది మీ అత్తయ్యనే అనుకుంటానే. త్వరగా కోడల్ని ఇంటికి తీసుకొచ్చుకోవాలి అనుకుంటున్నట్టుంది. ఆమె అడవుడు చూస్తే అలాగే ఉంది నువ్వు చెప్పిన మాటల మీదకించి. నిజంగానే ఇందాక రాజా కాల్ చేశాడు. మీ అత్తయ్య పంతులు గారిని పిలిపించి కూడా ముహూర్తాలు పెట్టించేటట్టు ఉంది, ఆల్రెడీ పిలిపించింది. ఈ 2-3 రోజులలో మళ్ళీ పేరు చేంజ్ చేయాలట, లత పేరు మీద బలం లేదట అని అంటున్నారు. అదేంటండి అంటే నీ పేరు మీద బలం లేదంటనే 2 సంవత్సరాల వరకు, అందుకే పేరు మార్చి పంతులు గారిని మళ్ళీ పిలిపించి మళ్ళీ ముహూర్తం పెడుతుందట అంటున్నాడు. అయ్యో అవునా అని నేను షాక్ అయ్యాను. అత్తయ్య ఇంకా ఈ 2-3 రోజులు కూడా లేట్ చేసేటట్లేదు, మళ్ళీ పిలిపించి పేరు మార్చి ముహూర్తాలు పెట్టించేటట్టుగా ఉన్నారు. ఇంకో చిన్న చిక్కు వచ్చి పడింది. మా ఆయన పరిస్థితి ఏంటో ఏమో మరి, అస్సలు అడ్రస్ లేకుండా వెళ్ళిపోయాడు ఎక్కడికో. ఆయన నుంచి విడిపోకుండా నేను పెళ్లి చేసుకుంటే మళ్ళీ వచ్చి గోల చేస్తాడేమో అని ఆలోచనలో పడ్డాను. రాత్రి నుంచి అదే ఆలోచిస్తున్నాను. ఏంటో ఏమో మరి అర్థం కావట్లేదు. ప్రేక్షకులు కూడా ఏమైనా సలహా ఇస్తారేమో చూడాలి. చూస్తున్నారు, అందరూ చూస్తున్నారు, మంచి కామెంట్ కూడా చేస్తున్నారు. మా పెళ్ళికి అందరి సపోర్టు ఉంది. కానీ మా ఆయన నుంచి ఎలా అనేది వాళ్ళు కూడా కొంచెం సలహా ఇస్తే దాని మీదకించి నేను ప్రాసెస్ స్టార్ట్ చేస్తానే గంగా. అవునే లత, అది కూడా మర్చిపోయాను నేను. నిజంగానే మీ ఆయన వచ్చి గోల చేస్తే మళ్ళీ ఎలా చేస్తావే? ఇప్పుడే అవన్నీ కనుక్కో. మీ ఆయన నుంచి ఫోన్ చెయ్యి, ఫోన్ చేసి ఎక్కడున్నాడో కనుక్కో. నువ్వు ఇష్టపడుతున్న అమ్మాయినే నువ్వు పెళ్లి చేసుకో. నేను వెళ్ళిపోతాను నీ లైఫ్లో నుంచి. నువ్వు ఆమెనే ఇష్టపడుతున్నావు కదా, ఆమెతోనే ఉండు. ఇంకా మనకు పిల్లలు లేరు, పీచు లేదు కదా. నేను ఇంకా ఏమీ ఆశించాను నీ నుంచి.
నేను వెళ్ళిపోతాను కట్టుబట్టలతో ఇంట్లో నుంచి అని చెప్పు. వాడి నుంచి గోల వదిలిపోతుంది నీకు. ఆ తలుపు చాటు నుంచి ఎవరో చూస్తున్నట్టు ఉందే, మన మాటలన్నీ వింటున్నట్టు అనిపిస్తుంది గంగా. అవునే, నర్సక్కొచ్చి వింటున్నట్టుందే మన మాటలన్నీ అప్పటి నుంచి. ఏమైందే పిల్లలు, ఏమేమో మాట్లాడుతున్నారు, నన్ను చూడంగానే ఆపేసిరు గట్లా. ఏం లేదు నర్సక్క, ఊరికేనే ఇట్లా వచ్చి కూర్చున్నాము. మామూలుగానే ఇగో బట్టలు వినడానికి పోయిన విషయాలు, అక్కడ జామ చెట్ల కాడ జరిగిన విషయాలు, అవన్నీ పొలం కాడ జరిగిన విషయాలు మాట్లాడుకుంటున్నాం నర్సక్క. ఏమి లేదు, ఇంకేముంటాయి మా మధ్యన మాట్లాడుకోవడానికి. అవును నర్సక్క, కొంచెం పొలం దగ్గరికి వెళ్ళినప్పుడు జోకు జరిగిందోటి, దాని గురించే మాట్లాడుకుంటూ నవ్వుతున్నాము. అబ్బో, ఇద్దరు బాగానే కవరింగ్ చేస్తున్నారే. రాజుని పెళ్లి చేసుకోబోతున్నావనే విషయము ఇద్దరు మాట్లాడుతూ బాగానే సంతోషంగా ఎగురుతున్నారు కదా. అయినా నాకు తెలియదు అనుకుంటున్నారా ఏంటి? నాకు అసలు ముందే తెలుసు ఈ విషయం, కానీ నేను ఎవరికి చెప్తానే? నా ముంగటనే నా మీ కుప్పిగంతులు. రాజుని పెళ్లి చేసుకోబోతున్న విషయం నాకు చెప్తే నేను ఎవరికైనా చెప్తానా? విచిత్రంగా ఉన్నారు ఇద్దరి శృతి ఒకటి. ఎంతైనా కానీ అక్కడ జరిగిన విషయాలు మాట్లాడుకుంటున్నామా అని నాకే చెప్తున్నారు. చేప పిల్లకి ఈత నేర్పినట్టు ఉన్నది ఇది. ఏమైంది నర్సక్క, నీలో నువ్వే మాట్లాడుకుంటున్నావు? చీరపాలు వేయించడానికి వచ్చావా అక్క? ఓ, చీరలు బాగానే కొన్నట్టున్నావు అక్క. అవునే, ఏదో డైలీ యూజ్ కంటానే నిన్న అమ్మడానికి వస్తే కొన్నాను ఒకటి రెండు. అందులో మా చెల్లెలు సెలెక్ట్ చేసింది, కొన్నాను. ఇంకా లేకపోతే ఏమైనా మనకు చీరలకు పాలేసిస్తుందేమో అని వచ్చిన. కుట్టిస్తా నర్సక్క, ఆడబెట్టి పో, రేపు పొద్దుగాటి వరకు కుట్టిస్తానులే. చూడగంగా చీరలు ఎట్లున్నాయో చూసి చెప్పు. ఇంట్లో ఏది బాగుంది ఏది బాగలేదో చెప్పు. చాలా బాగున్నాయి అక్క, కలర్ కాంబినేషన్ మంచిగా సెలెక్ట్ చేసావు నువ్వు. మరి ఏమనుకున్నావు గంగా, మా సెలక్షన్ అట్లుంటుంది మరి. నన్ను విలువద్దా అక్క, నేను కూడా ఒక చీర కొంటుంటే బాగున్నాయి చీరలు, తక్కువ రేటుకే మంచిగా ఇచ్చిపోయిండు. నేను కూడా కొనేదాన్ని కదా, నేను చాలా రోజులు ఆ చీరలు కొనక షాపింగ్ చేయక మస్తు ఏళ్ళు అవుతుంది అక్క. ఇవే టెన్షన్లు ఎప్పటికీ. 4-5 గంటలు ఉన్నాడు గల్లీనే తిరిగిండే. నేను 2 చీరలు కొన్నా, స్వీట్ కొన్నది, ఆ రామక్కలు కొన్నారు, బాగానే మంది కొన్నారు. నీకు వినిపించలేదా ఆ రోజు సౌండ్? లేదక్క, వినిపిస్తే అబద్ధం చెప్పానా? నన్ను ఒక్క మాట ఒక కేక్ ఇయ్యలేవు గంగా అని పిలిస్తే నేను వచ్చేదాన్ని కదక్క. మీరిద్దరు లేకుండా వచ్చే లత గంగా, మీరిద్దరు ఆ రోజు కట్టెలకు పోయిరో, మరి బట్టలు విననికి పోయిరో. నిజమక్క, మేము కట్టెలు కొట్టనికి పోయినాము. ఇంట్లో కట్టెలు లేవంటాను, కట్టెలకు పోయిన రోజే రావచ్చు మరి, లేదంటే బట్టలు విననికి పోయిన రోజు వచ్చిండో. బాగానే ఉన్నాయి కదా అక్క చీరలు. మనం పోదాం లేకంగా ఒకరోజు షాపింగ్ చేద్దాం. 2 చీరలకు పాల్స్ అంట, 2 బ్లౌజులు అంట, ఇగో తీసుకో. సరే నేలక్క, నేను వెళ్ళొస్తా మరి, 2 రోజుల కదా గుట్టు. సేమ్ ఆ బ్లౌజ్ సైజే గుట్టు, మళ్ళీ అటు ఇటు చేయకు. సరే నర్సక్క, ఈ బ్లౌజ్ ఎంత ఉంది అంతే కుడతా. మన మాటలు విన్నదంటావా ఏ నర్సక్క? నాకు అదే డౌట్, వినొచ్చు. చాలా సేపటి నుంచి ఉన్నట్టుందే అది, మన మాటలన్నీ వింటుంది. ఇక్కడ విషయాలు కూడా ఇంకెక్కడైనా చెప్తుందేమో అని భయం అవుతుంది నాకు. నర్సక్క అలాంటిది కాదు, ఇక్కడ మాటలు ఇంకో దగ్గర మాటలు ఇక్కడ చెప్పది, మనసులోనే పెట్టుకుంటుంది. కానీ విన్నదని అనిపిస్తుంది అంతేగాని అట్లా గొడవలు పెట్టే అలవాటు అయితే లేదు నర్సక్కకు. వీడియోలకి చాలా చక్కగా కామెంట్ చేస్తున్నారు ఫ్రెండ్స్, కానీ ఇంకా బాధగా ఉంది నాకు. ఎందుకంటే వీడియోలకు లైకులు రావట్లేదండి, లైక్ చాలా తక్కువ వస్తున్నాయి. లైకులు రావాలి అంటే మీరు వీడియో చూసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీకి షేర్ చేయండి. మీరు చేస్తారని నమ్ముతున్నాను ఫ్రెండ్స్. చాలా కష్టపడి వీడియోలు చేస్తున్నాను, ఎందుకంటే రాత్రింబగళ్ళు కష్టపడి చేస్తున్న వీడియో లైకులు రాకపోతే మరొక వీడియో చేయాలని ఆసక్తి ఉండదు. ఇంతే కదా వెళ్తుంది, ఎందుకులే అని అనిపిస్తుంది. మీరు మాకు సపోర్ట్ ఇస్తే ఇంకా ఇంకా ముందుకెళ్ళడానికి, మంచి స్టోరీస్ చేయడానికి అవకాశం ఉంటుంది. చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు, కానీ ఇంకా లైకులు అయితే 1000 లైకులైనా రావాలండి ఒక్క వీడియోకి. చాలా తక్కువ వస్తున్నాయి, మా టార్గెట్ ఒక్క వీడియోకి 1000 లైకులు రావాలని. కానీ చాలా అంటే చాలా తక్కువ వస్తున్నాయి. ఇలా చేస్తే వీడియోలు చేయడానికి అవకాశం ఉండదండి, ఇంతే కదా అన్నట్టు మేము నిర్లక్ష్యం చేయాల్సి వస్తుంది. అందుకే మన వీడియోలు, మన టార్గెట్ని మనసులో ఉంచుకొని మీరు సపోర్ట్ చేస్తారని, వీడియో చూడగానే వెంటనే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీకి షేర్ చేస్తారని నమ్ముతున్నానండి. లేదంటే బాధతో ఇలాగే నేను వీడియోలు చేయకుండా ఉండిపోతానండి. చాలా బాధగా ఉంది, చాలా కష్టపడుతున్నానండి వీడియోల కోసం. నేను లేక చెప్పినట్టు వీడియోలు చాలా స్లోగా వెళ్తున్నాయండి. నిజంగా ఇంకా మన టార్గెట్ మిస్ అవుతూనే ఉంది. మేము అనుకుంటున్నది వేరు, ఇది వెళ్తున్నది వేరండి. ఎంత కష్టానికి ఫలితం ఉండాలి కదా. మన వీడియోలు ఇంకా చాలామందికి వెళ్ళాలి కదా. మన స్టోరీ ఇంకా కొంతమందికి వెళ్తే ఇంకా ఇంకా ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే మన వీడియోలు ఇంతకే ఆగిపోతే ఇలాంటి వీడియోలు అయితే ఎవ్వరు ఎడిట్ చేయట్లేదు, మనం మాత్రమే చేస్తున్నాము.
అలాంటిది మన వీడియోలు ఇంకా ముందుకెళ్ళాలనే కదా కోరుకుంటాము. అందుకే ఫ్రెండ్స్, మీరు చూడగానే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీకి షేర్ చేయండి ఫ్రెండ్స్. మీ సపోర్ట్కి చాలా చాలా థ్యాంక్స్. బాధపడకే లత, నీ కష్టానికి ఫలితం ఉంటుందిలే. నీ స్టోరీ ఇంకా చాలా మందికి వెళ్తుంది, నీ లవ్ స్టోరీ. ఎందుకు ఇప్పుడే బాధపడుతున్నావు? మన ప్రేక్షకులు విన్నారు కదా నీ మాట. ఇప్పుడు చూడు, ఈ వీడియోకి చాలా లైక్లు వస్తాయి. నేను నమ్ముతున్నాను, నువ్వు కూడా నమ్మవే. ప్లీజ్ బాధపడకే, ఏడవకు. కొత్త పెళ్లి కూతురువి ఏడిస్తే మళ్ళీ వాళ్ళే ఫీల్ అవుతారు. నువ్వు హ్యాపీగా ఉండడమే కోరుకుంటున్నారు కదా ప్రేక్షకులంతా. బాధపడకమ్మా, బాధపడకు. ఈ వీడియోకు లైక్లు వస్తాయి అంటావా? ఖచ్చితంగా నమ్ముతున్నావా నువ్వు? మన ప్రేక్షకులు మనల్ని ఆదరిస్తారంటావా? ఖచ్చితంగా. వాళ్ళు స్పందించే విధానం నీకు తెలియట్లేదా? మంచి కామెంట్లు ఇస్తున్నారు. నీ లవ్ స్టోరీ సక్సెస్ కావాలి, నువ్వు పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నారు. అట్లాంటప్పుడు నువ్వెందుకే బాధపడుతున్నావు? మన వీడియోలను కూడా షేర్ చేస్తారు, లైక్ చేస్తారు, మంచిగా సపోర్ట్ ఇస్తారు. నువ్వేమీ బాధపడకు. పెళ్లి చేసుకొని రాజాతోని హ్యాపీగా ఉండు. చూడు, అప్పట్లోగా ఇంకా 1000 లైకుల కంటే ఎక్కువనే వస్తాయి చూడు. థ్యాంక్ యూ గంగా, అన్ని విషయాలలో నాకు మంచి ధైర్యం ఇస్తావే. చాలా చాలా థ్యాంక్స్. నేను ఎప్పటికీ మర్చిపోలేను గంగా. ఉమా గారంట చాలా చక్కగా కామెంట్ చేశారు. ఆ అమ్మాయిని లతని ఇద్దరిని ఒక దగ్గర పిలిపించి మాట్లాడండి, అయిపోతుంది, ఉన్నది ఉన్నట్టుగా చెప్పేసేయండి అని ఉమా గారు కామెంట్ చేశారు. అనిత గారు కూడా మంచి సపోర్ట్ ఇస్తున్నారు, కామెంట్ చేస్తున్నారు. మీరు ఎక్కడ పెళ్లి చేసుకుంటారో చెప్పండి, మేము డెకరేషన్ చేస్తాము మీ పెళ్లికి అంటున్నారు అనిత గారు. సోనీ స్మైలీ కూడా మేడ్ ఫర్ ఈచ్ అదర్ లా ఉన్నారు మీరిద్దరు అని కామెంట్ చేశారు గంగా. చాలా సంతోషంగా ఉంది నాకు. కళా గారు కూడా కామెంట్ చేశారు. ఫస్ట్ టైం కళా అని పేరు. అయితే మీ వీడియోస్ కోసం ఎదురు చూస్తున్నాము, మీరు రోజు వీడియో పెట్టండి అని కామెంట్ చేశారు కళా గారు. చూసావా, ఇంత బాగా కొత్త కొత్త వాళ్ళు కూడా కామెంట్ చేస్తున్నారు. నా కాబోయే అత్తయ్య గారు పేరు మెన్షన్ చేయమని చెప్పారు కదా, నాది కొత్త పేరు చూడమన్నారు కదా. ప్రియా అని కొంతమంది, రాణి అని కొంతమంది, గీత, అంజలి అని కొంతమంది, చాలా మంది కామెంట్ చేశారే. అందులో ఏ పేరు ఎంచుకుంటారో ఏమో మా అత్తయ్య సెలెక్ట్ చేస్తారు. నాకు ఇంకా దాని గురించి అవసరం లేదు, అంతా మా అత్తయ్య చూసుకుంటారు, మా ఆయన గారు చూసుకుంటారు. అంజలి గారేమో సిరి పేరు బాగుంది అని పెట్టారు. మళ్ళీ ప్రియానేమో ఇంకొకటి ప్రియా అని పెట్టారు, ఇంకొకరేమో రాణి అని పెట్టారే. చాలా మంది పెట్టారు. ఇంకా కామెంట్లన్నీ చదవాలి అంటే మనకు టైం ఉండదు కదా, అందుకని కొంతమంది మాత్రమే చెప్తున్నాను. నీకు ఇంకో విషయం తెలుసా? సుమలత గారంట అంగన్వాడీ టీచర్ అంట, ఆవిడ కూడా మంచి కామెంట్ ఇచ్చారు. మేడం గారు చాలా థ్యాంక్స్ అండి సుమలత గారు. మీరు ఇలాగే మా ఛానల్కి కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీకి కూడా ఈ వీడియో షేర్ చేయండి. చాలా బాగా ఉన్నాయి వీడియోలు అని అంటున్నారు కదా. మీరు అనుకున్నట్టే, మీ మనసుకు నచ్చినట్టే వీడియోలను కూడా షేర్ చేస్తారని నమ్ముతున్నామండి. సరే మరి నేను వెళ్ళొస్తాను. ఇంకా నువ్వు రాజు కలలు కనుక్కుంటూ పెళ్ళికి ఎలా రెడీ కావాలి అని ఊహల్లో తేలుతూ ఉండండి. మంచి మంచి కలలు కనండి, గ్లో వస్తుంది ఫేస్లో. పెళ్లి కూతురు టెన్షన్ పడకు, సరేనా? మంచి రాజుని కొట్టేసావు, ఇంకేంటి ఇంకా బాధ ఏంటి నీకు? మంచి మనసు గల భర్త కాబోతున్నాడు నీకు త్వరలోనే. హ్యాపీ మ్యారీడ్ లైఫ్ లత. సరేనా, నేను మళ్ళీ వస్తానే, టెన్షన్ ఏం తీసుకోకు. బాయ్ మరి. థ్యాంక్ యూ గంగా, బాయ్. నేను ఇప్పుడు నా రాజాకు ఫోన్ చేసి మాట్లాడతాను. ఎవరు ఈ టైంలో వచ్చి డిస్టర్బ్ చేస్తున్నారు? ఈ టైంలో ఎవరబ్బా? అర్ధరాత్రి 12 దాటింది, డోర్ కొడుతున్నారేంటి? ఎవరలు? ఎవరోలే, మంచి కళ వస్తుంది. రాజా నేను పెళ్లి చేసుకున్నట్టు. ఇప్పుడే వీళ్ళెవరో డోర్ కొట్టి డిస్టర్బ్ చేశారు. ఈ టైంలో రాజు ఏం చేస్తున్నాడు? పడుకున్నాడు, నా గురించి ఆలోచిస్తున్నాడు. ఒకసారి ఫోన్ చేయనా? మాట్లాడతాను. వద్దులే, మార్నింగ్ చేద్దాం, ఇప్పుడు నిద్ర డిస్టర్బ్ అవుతుంది. మళ్ళీ ఈ టైంలో చేసింది ఏంటని టెన్షన్ పడతారు. మార్నింగ్ చేసి మాట్లాడతాను. మళ్ళీ డోర్ కొడుతున్నారు. అసలు ఎవరు డోర్ ఎందుకు కొడుతున్నారు ఈ టైంలో? చూసొస్తాను. అర్ధరాత్రి 1 దాటింది, ఈ టైంలో ఎవరబ్బా డోర్ కొడతా ఉన్నారు? ఎవరు 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 లేరు ఇక్కడ. ఎవరు డోర్ కొట్టారబ్బా? ఎవరు కనిపించట్లేదు ఈ టైంలో. డోర్ ఫస్ట్ టైం కొట్టడం. ఎవరు ఇచ్చి వాళ్ళు అయ్యి ఉంటారులే.
అసలు ఎవరు మజాక్ చేస్తున్నారా? పడుకోగానే మళ్ళీ కొడుతున్నారు, మళ్ళీ వెళ్ళి చూస్తే అక్కడ ఎవరు లేరు. అసలు ఎవరు డోర్ కొడుతున్న వాళ్ళు? మజాక్ అవుతుందా ఏంటి మీకు? దొంగలా తొరలా? ఎవరాలు కొట్టేవాళ్ళు? చెప్పు, ఎవరు కొడుతున్నారు డోరు? పిచ్చి పట్టితే పిచ్చి ఆసుపత్రికి కొండి. నా ఇంటికి ఎందుకు వచ్చి డోర్ కొడుతున్నారు? నా నిద్రంతా డిస్టర్బ్ చేయడానికి వచ్చారు. ఎవరో ఏమో గాని చూస్తే కనిపించరు, డోర్ కొడుతున్నారు. ఏదో దయ్యంలాగా భూతంలాగా మాయమైపోతున్నారు. నేను వస్తున్నా మరి మంచిగా ఉండదు చెప్తున్నా. మళ్ళీ అయితే సౌండ్ కానీ ఈసారి మీరు ఎవరో కానీ తెలుసుకున్న దాకా ఊరుకోను. ఏమనుకుంటున్నారో.